హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. క్రాంతికి బర్త్డే విషెస్ చెప్పి జూమ్ మీటింగ్కి అటెండ్ కమ్మని ఫోన్ రావడంతో క్రాంతి జూమ్ మీటింగ్లో జాయిన్ అవుతాడు. చంద్రకళ శాలినితో అన్నదమ్ముల మధ్య ఉన్న గొడవల గురించి మామయ్య గారికి తెలిసేలా చేసి ఆయన మైండ్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నావు కదూ, కానీ ఏ ఒక్క ప్రయత్నం ఫలించడం లేదు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చెడు జరగాలని చూసే వాళ్లకు దేవుడు ఎప్పుడు సపోర్ట్ చేయడు. నీలాంటి వాళ్ళు చేసే పనులకు నాలాంటి వాళ్ళు అడ్డుపడేలా చేస్తాడు. కాబట్టి అనవసరమైన ప్రయత్నాలు మానేసి ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకో. ఈ టైంలో నీకది చాలా అవసరం అంటుంది. శాలిని నేను ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు చంద్ర అంటుంది. నాకు ఈ ఇంట్లో ప్రళయం జరిగితేనే ప్రశాంతత దక్కుతుంది. ఆ ప్రశాంతత కోసమే నేను ప్రయత్నిస్తున్నాను అంటుంది. చంద్రకళ నీ ప్రయత్నాన్ని అడ్డుకుని ప్రళయాన్ని ఆపడానికి నేనున్నాను, అది మర్చిపోకు. నా కళ్ళెప్పుడు నిన్ను గమనిస్తూనే ఉంటాయి, గుర్తుపెట్టుకో అంటుంది. శాలిని అప్పుడే వచ్చిన విరాట్ని చూసి చంద్రకళతో బాధపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ, ఏంటి చంద్ర నువ్వు అయిన దానికి కాని దానికి నన్నే కారణం అంటున్నావు. నేను నేరం చేశానో లేదో నీకు తెలుసు, నాకు తెలుసు, పైన ఆ దేవుడికి తెలుసు. ఇన్నాళ్ళు సపోర్ట్ చేసిన నా భర్త ఇప్పుడు నాకు అండగా ఉన్నాడన్న కోపాన్ని ఇప్పుడు ఇలా చూపించడం కరెక్ట్ కాదు. నన్ను మెంటల్గా డిస్టర్బ్ చేయడమే నువ్వు టార్గెట్గా పెట్టుకున్నామని నాకు అర్థమవుతుంది అంటుంది. విరాట్ చంద్రకళ దగ్గరికి వచ్చి ఏం జరిగింది చంద్ర అంటాడు. శాలిని ఏమీ తెలియనట్టు అడుగుతున్నారేంటి బావగారు, మీ ఇద్దరి మోటో ఒకటే కదా అంటుంది. నా మీద వేసిన నిందను నిజమని నేను ఒప్పుకునేదాకా నన్ను టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు కదా అంటుంది. విరాట్ అంత యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎవరూ లేరు అంటాడు. శాలిని యాక్ట్ చేస్తుంది మీరు అత్తయ్య మామయ్య గారి ముందు మంచివాళ్ళుగా బిహేవ్ చేస్తూ మీరు తప్పు చేయలేదని వాళ్ళని నమ్మించాలని చూస్తున్నారు. నన్ను చెడ్డదానిగా క్రియేట్ చేసి నా మీద మీరు వేసిన నిందను ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు నా జీవితాన్ని బలి తీసుకోవాలని చూస్తున్నారు అని అడుగుతుంది. విరాట్ మా జీవితాల్ని బలి తీసుకోవాలని చూస్తుంది నువ్వు. ఊసరవిల్లిలా రంగులు మారుస్తూ నీ పాపాల్ని కప్పుపుచ్చుకుంటుంది నువ్వు. కానీ ఇకపై నువ్వు అనుకున్నట్టు జరగనివ్వము. నిజం బయటపడి నీ పాపాలు పండే రోజు తప్పకుండా వస్తుంది చూడు అంటాడు. శాలిని చూస్తాను బావగారు చూస్తాను అంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి వాంతి చేసుకుంటుంది. శ్యామల శాలినిని చూసి విరాట్ చంద్రకళను కూడా చూసి శాలిని దగ్గరికి వెళ్ళి శాలినికి హెల్ప్ చేసి వేవిళ్ళు మొదలైనట్టున్నాయి శాలిని అంటుంది. శాలినిని రూమ్ లోపలికి తీసుకుని వస్తుంది. జూమ్ మీటింగ్లో ఉన్న క్రాంతి కంగారు పడుతూ శాలిని దగ్గరికి వచ్చి ఏమైంది శాలిని అని అడుగుతాడు. శ్యామల వాంతి చేసుకుంది అని చెప్పి కంగారు పడుకో, ఇలాంటప్పుడు వాంతులు చేసుకోవడం సహజమే, వేవిళ్ళు అంటారు వాటిని అంటుంది. శాలినితో అయినా నువ్వేంటమ్మాయి వికారంగా ఉన్నప్పుడు గదిలో రెస్ట్ తీసుకోక ఆ చంద్ర విరాటులతో మాట్లాడుతున్నావేమిటి, అయినా అంత సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. క్రాంతి శాలినితో మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా అని అడుగుతాడు. శాలిని ఏం అనలేదు అని చెప్పి క్రాంతి వదిలేయి అంటుంది. క్రాంతి వాళ్ళ మీద నువ్వు కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు శాలిని అంటాడు. ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. శాలిని మీ అన్నదమ్ముల గొడవని మామయ్య గారికి తెలిసేలా చేస్తున్నానన్నారు అంటుంది. శ్యామల ఎవరన్నారా మాట అని అడుగుతుంది. శాలిని చంద్ర అంటుంది. అయినా నేనెందుకు అలా చేస్తాను, నా మీద అనవసరంగా నిందలు వేయొద్దు అని చంద్రతో మాట్లాడుతూ ఉంటే బావగారు కలుగచేసుకుని నన్ను హర్ట్ చేసేలా మాట్లాడారు అంటుంది. మామయ్య గారిని కొట్టింది నేనే అని ఒప్పుకునేదాకా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టాలని డిసైడ్ అయినట్టున్నారు అంటుంది. అందుకే ఇలా లేనిపోని కారణాలు వెతుక్కుని నా మీద కొత్త కొత్త నిందలు వేస్తున్నారు అంటుంది శాలిని. క్రాంతి నాన్న గురించి ఆలోచించి ఊరుకునే కొద్దీ వాళ్ళు బాగా రెచ్చిపోతున్నారు, వాళ్ళ సంగతి ఏదో ఇప్పుడే తేల్చేస్తా అంటూ క్రాంతి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు. శాలిని వద్దు క్రాంతి అంటూ క్రాంతిని ఆపుతుంది. నేను కావాలని రెచ్చగొట్టి పంపించాను అని వాళ్ళు మళ్ళీ నన్నే నిందిస్తారు అంటుంది. క్రాంతి వాళ్ళు నిందలు వేస్తూ పోతే మనం పడుతూ ఉందామా, ఇక వాళ్ళ మీద జాలి దయ చూపించాల్సిన పని లేదు శాలిని అంటాడు. శాలిని నీ బర్త్డే రోజు ఇంట్లో గొడవ జరగడం నాకు ఇష్టం లేదు క్రాంతి, దయచేసి వదిలేయి అంటుంది. క్రాంతి మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్న వాళ్ళను ఎందుకు వదిలేయాలి అని అడుగుతాడు. శాలిని శ్యామలతో పిన్నిగారు ప్లీజ్ మీరైనా చెప్పండి అంటుంది. శ్యామల క్రాంతితో ఆవేశపడుకురా అంటుంది. మాటి మాటికి మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే వదిన తల్లడిల్లిపోతుందిరా,
ఇందాకే తన్ను ఓదార్చి వచ్చాను. మళ్ళీ నువ్వు విరాట్తో వాదనకు దిగితే వదిన తట్టుకోలేదురా అంటుంది. క్రాంతి, ఈ టైంలో వాళ్ళు శాలినిని ఇబ్బంది పెడుతూ ఉంటే తను తట్టుకోగలదా? శాలినికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం భర్తగా నా బాధ్యత అంటాడు. శ్యామల ఆవేశంతో సూటిగా మాట అనుకోవడం వల్ల సమస్య పెద్దదవుతుంది కానీ సమస్య అనేది పోదు అంటుంది. క్రాంతి, అమ్మలా నువ్వు కూడా నాకే సర్ది చెప్తున్నావేంటత్తయ్యా? ఇలా అయితే అన్నయ్య వాళ్లకు అడ్డేముంటుంది అని అడుగుతాడు. శ్యామల, వాళ్లకు ఎలా అడ్డుకట్ట వేయాలో నేను చూసుకుంటాను. ఈ విషయాన్ని నెమ్మదిగా డీల్ చేసి వాళ్ళు శాలిని జోలికి రాకుండా నేను చేస్తాను. నువ్వు మాత్రం ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండు అంటుంది. శాలిని క్రాంతితో, పిన్నిగారు మాట్లాడుతా అంటున్నారు కదా, నువ్వు కొంచెం కూల్ అవ్వు. ఆవిడ భరోసా ఇచ్చారు అంటే మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటుంది. శ్యామల క్రాంతితో శాలినిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోతుంది. క్రాంతి శాలినిని కూర్చోమని చెప్పి దగ్గరకు తీసుకుని ఓదార్చుతూ ఉంటాడు. శాలిని, మామయ్య గారు ఇంట్లో లేనప్పుడు గొడవ జరిగినా ఏం యూస్ ఉండదు. అందుకే నిన్ను కూల్ చేశాను క్రాంతి. నీ ఆవేశాన్ని ఇలాగే అణిచిపెట్టి ఒకేసారి బ్లాస్ట్ అయ్యేలా చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక శృతి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రఘురామ్ శృతితో పాటు కారులో వస్తూ ఉంటాడు. రఘురామ్ తను కొన్న గోల్డ్ చైన్ చూస్తూ శృతితో, ఈ చైన్ చూస్తే విరాట్ ఎక్సైట్ అవుతాడు కదూ అంటాడు. శృతి, మామయ్య బర్త్డే క్రాంతిది, విరాట్ బావది కాదు అంటుంది. రఘురామ్ అవును కాదు అంటూ, తనకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది అంటూ ఒక షాప్ దగ్గర కారాపమని చెప్పి శృతితో ఐస్ క్రీమ్ తిందామా అంటాడు. శృతి ఐస్ క్రీమ్ తనకొద్దు అని చెప్పి రఘురామ్ని వెళ్ళమంటుంది. రఘురామ్ నీ కర్మ అంటూ షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తెస్తూ ఉంటాడు. శృతి రఘురామ్ని చూస్తూ, ఇతనికి మతిపోవడమే కాదు వయసు కూడా వెనక్కి వెళ్ళిపోయింది, చిన్నపిల్లాళ్ళ ఐస్ క్రీమ్ కోసం కారాపాడు అని అనుకుంటూ ఉంటుంది. రఘురామ్ ఐస్ క్రీమ్ తింటూ రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటాడు. ఇంతలో రాజ్ బైక్ మీద వస్తూ రఘురామ్కి డాష్ ఇస్తాడు. ఐస్ క్రీమ్ కింద పడిపోతుంది. శృతి కంగారు పడుతూ కారు దిగబోతూ రాజ్ని చూసి, బేబీ నువ్వా అనుకుంటూ, ఎప్పుడు ఆ బైక్ వేసుకుని తిరుగుతావు ఇప్పుడెలా అని అనుకుంటూ ఉంటుంది. చుట్టుపక్కల జనాలంతా గుమికూడతారు. రాజ్ రఘురామ్తో, ఇంట్లో చెప్పే వచ్చారా సార్, సడన్గా అడ్డం వస్తే ఎలా పడ్డారో చూడండి అంటాడు. రఘురామ్ గుద్దింది నువ్వు, పైగా దబాయిస్తున్నావు అంటాడు. రాజ్ మీరే కదా సడన్గా అడ్డం వచ్చింది అంటాడు. రఘురామ్ రోడ్డు దాటుతున్నప్పుడు చూసుకుని రావాల్సింది నువ్వు, నా పాటికి నేను పానీపూరి తింటుంటే అంటాడు. రాజ్ నువ్వు తింటుంది పానీపూరి కాదు ఐస్ క్రీమ్ అంటాడు. రఘురామ్ నీకు ఐస్ క్రీమ్ కనపడింది కానీ నేను కనపడలేదు అంటూ కోపడతాడు. శృతి మామయ్య కండిషన్ తెలియక అనవసరంగా వాదిస్తున్నాడు అనుకుంటూ, వెళ్ళిపో బేబీ అని అనుకుంటూ ఉంటుంది. రఘురామ్ మర్యాదగా నడువు రైల్వే స్టేషన్కి అంటాడు. రాజ్ రైల్వే స్టేషన్కి కాదు సార్, పోలీస్ స్టేషన్కి అంటాడు. రఘురామ్ ఏదో ఒక స్టేషన్కి అంటూ, నేను తీసుకెళ్ళి భోగిలో బంధించి అస్సాంకి తీసుకెళ్తాను అంటాడు. రాజ్ సార్ జైల్లో నుంచి కోర్టుకు పంపించాలి కదా అంటూ, నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అని అనుకుంటాడు. రఘురామ్ నష్టపరిహారం 25 లక్షలు వసూలు చేస్తాను అంటాడు. రాజ్ 10 రూపాయల ఐస్ క్రీమ్కి 25 లక్షలా అంటాడు. రఘురామ్ సరిపోదా అంటూ, లేకుంటే 50 అంటాడు. రాజ్ ఉండండి సార్, మీకు ఫీజు కొట్టేసినట్టు డౌట్గా ఉంది అంటాడు. రఘురామ్ డౌట్ లేదు, నువ్వు రాత్రి మా ఇంట్లో ఫ్యూజ్ కొట్టేశావు అంటాడు. అక్కడున్న జనాలంతా నవ్వుతూ ఉంటారు. రాజ్ ఇలా తగులుకున్నారేంటి సార్ అంటూ, నన్ను చూస్తే ఫ్యూజులు కొట్టేసేవాళ్ళ ఉన్నానా అంటూ, అందరూ నవ్వుతున్నారు సార్ వదిలేయండి అంటాడు. రఘురామ్ నవ్వుతారా, వాళ్ళని కూడా కోర్టుకి ఇచ్చి నష్టపరిహారం కట్టిస్తా అంటాడు. రాజ్ ఈ నష్టపరిహారం గోలేంటి సార్ అంటాడు. శృతి కారు దిగి రఘురామ్ దగ్గరకు వెళ్ళి రఘురామ్ని ఆపి, మామయ్య గొడవెందుకు వెళ్దాం పదండి అంటూ రాజ్ని చూసి కళ్ళతో సైగ చేస్తుంది. రఘురామ్ లేదమ్మా, వీడి సారీ చెప్పకుండా రివర్స్లో నా మీద అరుస్తున్నాడు, వీడిని మిలిటరీ వాళ్లకు అప్పగించి బార్డర్లో నిలబెట్టి షూట్ చేయిస్తా అని అంటూ ఉంటే రాజ్ నేనేమైనా టెర్రరిస్ట్నా సార్ అని అడుగుతాడు. చిన్న ఐస్ క్రీమ్కి ఇంత రచ్చ అవసరమా, మీకు కావాల్సింది క్షమాపణ అంతే కదా సార్ అంటూ, నన్ను క్షమించండి సారీ నాదే తప్పు అంటూ ఐస్ క్రీమ్ కొనుక్కొచ్చి రఘురామ్కి ఇచ్చి, ఇదిగోండి సార్ మీ నష్టపరిహారం అంటాడు. రఘురామ్ అలా రా దారికి అంటూ, నా మనవరాలు చెప్పిందని నేను వదిలేస్తున్నా అంటాడు. శృతి మామయ్య నేను మీ కోడల్ని అంటుంది. రఘురామ్ నాకు కోడలివైతే మీ తాతకు మనవరాలివే కదా అంటూ పద అంటాడు. శృతి కారులో కూర్చుని బాయ్ అంటూ రాజ్కి సైగ చేసి కార్ స్టార్ట్ చేస్తుంది.
రాస్ ఈయనేంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటాడు. ఇక విరాట్ డల్గా ఉండడం చూసి చంద్రకళ స్మైలీ బెలూన్ తెచ్చి విరాట్ని నవ్వించాలని చూస్తూ ఉంటుంది. విరాట్ వెళ్ళిపోతూ ఉంటాడు. చంద్రకళ వదలకపోవడంతో విరాట్ ఏంటి చంద్ర అంటాడు. చంద్రకళ ఇది నీ ఫేస్ మీద కనిపించట్లేదు బావా అంటుంది. విరాట్ నా మూడేం బాలేదు చంద్ర, నన్ను వదిలేయి ప్లీజ్ అంటాడు. చంద్రకళ అలా ఎలా వదిలేస్తాను, మా శ్రీవారు డల్గా ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ ఒక్కసారి నవ్వు బావా అంటుంది. విరాట్ విసిగించకు చంద్ర, ఇంట్లో ఉన్న పరిస్థితులకు నేను ఇప్పుడు నవ్వే పొజిషన్లో ఉన్నానా అని అడుగుతాడు. చంద్రకళ చూడు బావా, మనల్ని బాధ పెట్టే విషయాలను తలుచుకుంటూ ఉంటే మనసు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండదు. పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు. కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేస్తూ కోపాన్ని బాధని ఎక్కడివక్కడ వదిలేస్తూ ముందుకు వెళ్ళాలి. మోస్తూ తిరిగితే భారం పెరిగిపోతుంది. కాబట్టి ఎలాంటి సమస్య ఎదురైనా నవ్వుతూ డీల్ చేయడం నేర్చుకోవాలి అంటుంది. అందమైన నీ ముఖం చిరునవ్వు లేక ఎలా చిన్నపోయిందో చూడు అంటుంది. విరాట్ నవ్వుతూ ఉంటే చంద్రకళ ఇప్పుడు ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా అంటుంది. విరాట్ ఏదో ఒక మాయ చేసి నన్ను కూల్ చేస్తావు అంటూ చంద్రకళను హగ్ చేసుకుని యు ఆర్ మై స్ట్రెస్ బస్టర్ అంటాడు. చంద్రకళ అయ్యగారికి ముక్కు మీదే ఉంటుంది కోపం అంటుంది. విరాట్ నవ్వుతూ ఉంటే చంద్రకళ కూడా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే శ్యామల విరాట్ రూమ్ లోపలికి వస్తుంది. అవతలి వాళ్లకు మనశ్శాంతి దూరం చేసి మీరు మాత్రం బాగానే నవ్వుకుంటున్నారు కదా అంటుంది. చంద్రకళ ఏమైంది పిన్నిగారు అని అడుగుతుంది. శ్యామల కడుపుతో ఉన్న పిల్లని అబద్ధపు మాటలతో ఎందుకు బాధ పెడుతున్నారు అని అడుగుతుంది. ఈవిడ గారు ఇంట్లో అడుగుపెట్టింది అందరి మనశ్శాంతి దూరం చేయడానికి. నువ్వెందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని విరాట్ని అడుగుతుంది. విరాట్ నీకు మా ప్రవర్తన మాత్రమే ఎందుకు తప్పుగా కనిపిస్తుంది, ఆ శాలిని తప్పులు ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతాడు. శ్యామల నీకొక్కడికే శాలిని తప్పు చేసేదానిలాగా ఎందుకు కనిపిస్తుంది అని అడుగుతుంది. విరాట్ నిజమేంటో నాకు తెలుసు కాబట్టి అంటాడు. శ్యామల కాదురా, నీ భార్యని వెనకేసుకుని రావాలనుకున్నావు. ఈ పిల్ల మాయలో పడి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కావట్లేదు. కడుపుతో ఉన్న మనిషిని మాటలతో పొడుస్తూ ఒత్తిడికి గురి చేస్తే తనకు తన కడుపులో బిడ్డకు మంచిది కాదని నీకు తెలియదా? అయినా పట్టించుకోకుండా శాలిని నిందిస్తున్నామంటే ఏంటి అర్థం అని అడుగుతుంది. విరాట్ నిజం బయటపడిన రోజు మేమనే ప్రతి మాటకు అర్థం ఉందని నీకే తెలుస్తుంది అత్తయ్య అంటాడు. శ్యామల ఈలోపు జరగరాంది ఏదైనా జరిగితే శాలిని ఎంత కడుపు కోత అనుభవిస్తుందో ఆలోచించారా అని అడుగుతుంది. చంద్రకళ అలా ఏం జరగదు పిన్నిగారు, శాలిని 12 బిడ్డను కంటుంది అంటుంది. శ్యామల నా దగ్గర నటించకు, నువ్వేంటనేది నాకు బాగా తెలుసు అంటుంది. విరాట్ ప్రతిదానికి చంద్రనే కారణం చేస్తారేంటి అత్తయ్య, తన్నేమైనా అంటే బాగోదు అంటాడు. శ్యామల మీ ఆవిడ మీద ఈగ కూడా వాలకుండా చూసుకునేంత ప్రేమ నీకుంది. మరి మీ అమ్మా నాన్నలు ఈ ఇంట్లో మనుషులు కూడా బాగుండాలన్న ఆలోచన నీకుండాలి కదా అంటుంది. మీ ఆవిడ నిన్ను అంత మైకంలో పడేసిందా అని అడుగుతుంది. విరాట్ అత్తయ్య అంటూ అరుస్తాడు. చంద్రకళ బావా ప్లీజ్ అంటుంది. శ్యామల ఇంతకుముందు నా మాటో మీ అమ్మ మాటో విని కంట్రోల్ అయ్యేవాడివి, ఇప్పుడు కంట్రోల్ సిస్టమ్ మొత్తం మీ విడిగారి చేతుల్లోకి వెళ్ళిపోయింది కదా అంటూ మీ అన్నదమ్ముల గొడవలు చూసి అవతల మీ అమ్మ కుమిలిపోతుందిరా. నువ్వు క్రాంతి ఎక్కడ విడిపోతారో అని భయపడుతుంది. నువ్వు అనవసరంగా శాలిని నిందిస్తే ఆ భయం నిజమయ్యే పరిస్థితి నువ్వు తీసుకుని రావద్దు అని చెప్పి కాస్త ఇంటి గురించి కూడా ఆలోచించు అంటూ శ్యామల వెళ్ళిపోతుంది. విరాట్ ఇరిటేట్ అవుతూ ఉంటాడు. చంద్రకళ ఏంటి బావా ఈ కోపం అని అడుగుతుంది. విరాట్ అత్తయ్య అలా మాట్లాడింది అంటే ఆ శాలిని క్రాంతి కలిసి మన గురించి తనకు చెడుగా చెప్పినట్లే కదా అంటాడు. క్రాంతి ఎందుకు ఇంత మూర్ఖంగా మారిపోయాడు, నా మనసులో వాడి మీద ఉన్న ప్రేమని నీ మంచితనాన్ని వాడెందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు, శాలిని మాయలో ఇంతలా ఎలా పడిపోయాడు అంటాడు. చంద్రకళ మాయలో పడిపోయాడని నువ్వే అంటున్నావు కదా బావా, అందులోంచి క్రాంతిని బయటికి తీసుకురావాలి అంటే కోపం చూపించకూడదు, ప్రేమతోనే క్రాంతిలో మార్పు తీసుకురావాలి, ఎవరేంటో అర్థమయ్యేలా చేయాలి, ఆవేశపడితే ఇలాంటి అనర్థాలే జరుగుతాయి అంటుంది. విరాట్ సరే చంద్ర, ఇప్పటి నుంచి ఆవేశపడను, ఆ శాలిని వాళ్ళు ఎంత విషం నింపుతుందో నింపని, నా తమ్ముడి మీద నాకు ఎంత అభిమానం ఉందో వాడు తెలుసుకునేలా చేస్తాను అంటాడు. ఇక కామాక్షి గ్రీటింగ్ కార్డ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. రఘురామ్ శృతి ఇంట్లోకి వస్తూ ఉంటారు. శ్యామల కామాక్షి దగ్గరకు వచ్చి శృతిని చూసి శృతిని పిలుస్తుంది. శృతితో పాటు రఘురామ్ కూడా వస్తాడు. శ్యామల శృతిని ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది.
శృతి గిఫ్ట్ కోసం అని చెప్పడంతో శ్యామల రఘురామ్తో ఏం గిఫ్ట్ తీసుకొచ్చారన్నయ్య అని అడుగుతుంది. రఘురాము తను తెచ్చిన గోల్డ్ చైన్ చూపెడతాడు. శ్యామల ఆ గోల్డ్ చైన్ చూసి చాలా బాగుంది అన్నయ్య అంటుంది. కామాక్షి తను క్రాంతి కోసం ప్రిపేర్ చేసిన గ్రీటింగ్ కార్డ్ని రఘురామ్కి చూపెడుతుంది. రఘురామ్ ఆ గ్రీటింగ్ కార్డు మీద ఉన్న ముగ్గులు చూసి ముగ్గుల పుస్తకం వాడేం చేసుకుంటాడు అంటాడు. కామాక్షి అన్నయ్య అది ముగ్గుల పుస్తకం కాదు, గ్రీటింగ్ కార్డు నేనే సొంతంగా తయారు చేశాను అంటూ బాలేదా అని అడుగుతుంది. రఘురామ్ వాకిట్లో వేయాల్సిన ముగ్గు పేపర్ మీద వేస్తే అది గ్రీటింగ్ కార్డు అయిపోతుందా? స్కూల్ పిల్లలు కూడా ఇంతకన్నా బాగా తయారు చేస్తారు. ఏంటో నువ్వు మనిషికి మాత్రం తాటి చెట్లా పెరిగావు కానీ బుర్ర మాత్రం ఏమీ పెరగలేదు అంటూ గ్రీటింగ్ కార్డు కామాక్షికి ఇచ్చి వెళ్ళిపోతాడు. కామాక్షి ఇంత కష్టపడి తయారు చేస్తే బాలేదంటాడేంటి అంటుంది. శ్యామల శృతి నవ్వుకుంటూ ఉంటారు. ఇక శాలిని టేబుల్ మీద కేక్ పెడుతుంది. చంద్రకళ విరాట్ హ్యాపీగా చూస్తూ ఉంటారు. క్రాంతి కేక్ కట్ చేస్తూ ఉంటే అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సాంగ్ పాడుతూ ఉంటారు. క్రాంతి రఘురామ్కి జగదీశ్వర్కి కేక్ తినిపిస్తాడు. విరాట్ చంద్రకళ క్రాంతికి గిఫ్ట్ ఇస్తారు. క్రాంతి గిఫ్ట్ ఓపెన్ చేసి విరాట్తో తను ఉన్న ఫోటో చూసి కోపంగా విసిరేస్తాడు. అందరూ షాక్ అవుతారు. విరాట్ క్రాంతి అనరుస్తాడు. క్రాంతి ఆపుతావా నీ నటన అంటాడు. రఘురామ్ ఏంట్రా ఇదంతా, నా కోసం కలుసున్నట్టు నటిస్తున్నారా అని అడుగుతాడు. చంద్రకళ కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.